హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే చిలకడ దుంపలతో ఇప్పుడు గులాబ్ జామ్ చేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దానికి కడిగేసి ఇలా ముక్కలు కట్ చేసేసుకున్నా. ఇది ఆవిరి మీద పెట్టి పెడదామని చెప్పేసి పెడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, నేను మామూలుగా తీసుకుని అన్నం డేషా పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో కొన్ని గ్లాసు వాటర్ పోసాము ఫ్రెండ్స్. ఇది పోసి దీంట్లో ఇది పెట్టాను. పెట్టి ఇలా పెట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. పెట్టేసి దీని మీద పెట్టి కుక్ అవుద్ది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది ఈ విధంగా ఉడకాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కుక్ అవ్వాలి. అలా ఆవిడ మీద అయితే దీంట్లో విటమిన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది అందువల్ల ఎలా చేయాలన్నమాట. ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అన్నీ నేను ఇలా తీస్తాను అనమాట. వీడియో కోసం అమ్మతో తీయించానమాట. చూడండి, అంటే ఓన్లీ ఆవిరి మీద నేను కుక్ చేశాను అనమాట. రైస్ కుక్కర్లో పెట్టేసి హీట్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం వాటర్ చూపించా కదా మీకు, అలా అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా చేస్తాను అనమాట. ఈ విధంగా తీస్తానమాట. మొత్తం అన్నీ తీస్తాను. వీడియోకి తీయాలి కదా ఫ్రెండ్స్, అందుకే అమ్మతో తీస్తున్నా. మేము తీసేసిన లోపల ఉన్నాయి, అమ్మ బయట కూర్చుంటే తీపిస్తున్నాను అనమాట వీడియో కోసం అని. దుంపలన్నీ కూడా ఇలా తీసేసారనమాట. దీంట్లో వేసుకుంటాను అనమాట ఫ్రెండ్స్. ఇది మైదా పిండి అనమాట ఫ్రెండ్స్. ఇదేమో సోడా అనమాట. ఇదేమో బేకింగ్ పౌడర్ అనమాట ఫ్రెండ్స్. గుల్ల రావడానికి వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది బేకింగ్ సోడా, మైదా పిండి అయినా సరిపడినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మైదా పిండి. ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బేకింగ్ పౌడర్ కూడా అమ్మతో వేస్తున్నాను అన్నమాట. చూడండి, ఇదేమో బేకింగ్ సోడా, రెండు కూడా వేసాను అనమాట. గుల్ల రావటానికి అనమాట ఫ్రెండ్స్. ఇది బేకింగ్ సోడా ఒకటి, బేకింగ్ సోడా ఒకటి, రెండు వేయమా. అంటే కొంచెం కొంచెం గుల్ల రావాలి కదా ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదే కలుపుకోవాలి బాగా. 1/2 కిలో చిలకడ దుంపలు అనమాట, స్వీట్ పొటాటో అనమాట ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఆవిరి మీద కుక్ చేసేసి, ఈ కప్పు ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కప్పులో సగానికి మైదా పిండి తీసుకున్నాను అనమాట. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు వేసి కలిపేసాను అనమాట. ఇది అరగంట నానిన తర్వాత దీన్ని మనం అప్పుడు చేసుకోవాలన్నమాట జామ్ అనేవి.
ఫ్రెండ్స్. దీన్ని ఇలా తీసుకుని ఇలా రౌండ్గా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది గులాబ్ జాములు. ఇలా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ గులాబ్ జాములు స్వీట్ పొటాటో గులాబ్ జామ్స్ అనమాట. ఇవన్నీ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చేసేసి వీడియో చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, చేతులు కట్టుకుని వచ్చి వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి, పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట. మూపిడి ఆన్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం ఆయిల్ పోస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చెంచా నెయ్యి కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కాగిందో లేదని చెప్పేసి వేస్తున్నాం అన్నమాట. చూడండి, కాగింది కదా వేస్తున్నాం అన్నమాట. చూడండి, దోరగా రావాలన్నమాట. కలరు అంటే గోల్డ్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. నేను ఎమ్మటనే పాకంలో వేసుకోవట్లేదన్నమాట. తర్వాత పాకం పెట్టి వేస్తాను అనమాట. చూడండి, అంటే కొంచెం డిఫరెంట్గా వేస్తాను. ఇది ఈ కలర్ రావాలన్నమాట, గోల్డ్ కలర్ వంటిది. చూడండి, వీటిని కూడా తీసేస్తున్నాను. అంటే ఒక పక్కన ఫోన్ చేతిలో ఉంది ఫ్రెండ్స్, ఒక పక్కన చేస్తున్నాను అనమాట. ఇది మొత్తం వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. స్వీట్ పొటాటో కదా, ఇది వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది మిగిలినంతా కూడా ఆయిల్ అనమాట. ఆ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అసలు ఇవన్నీ కూడా తీసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేస్తే కదా ఫ్రెండ్స్, కొంచెం ఆపుతున్నాం. ఇది హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ లడ్డూలు బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే స్వీట్ పొటాటో లడ్డు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇవి ఏంటంటే ఫ్రెండ్స్, దీనికి పాకం లేకోకుండా పావు కిలో దుంపలు తీసేస్తున్నాం ఫ్రెండ్స్. దానికి ఆ గ్లాసులు
షుగర్ అనమాట, పాకానికి అనమాట. సేమ్ అదే గ్లాసుడికి కొంచెం తగ్గించేసి ఫ్రెండ్స్ ఇది పాకానికండి. ఆ గ్లాసుల్లో మీడియం కొలత అనమాట. ఇది సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట పాకానికి. చూడండి, పాకంలో వేసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, మరుగుతున్న పాకంలో వేసేస్తున్నాం అన్నమాట. చూడండి, అంటే 2 గ్లాసులు షుగర్కి 2 గ్లాసులు గ్లాసున్నర వాటర్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, మొత్తం వేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది పాకం ఈ విధంగా పాకంలో వేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే పొయ్యి కట్టలేదన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం లాక్కోవాలి కదా అని చెప్పేసి మామూలుగా పక్కన ఫ్రై చేసి రెడీగా ఉన్న పాకంలో వేస్తాం కదా, అలా వేయకుండా ఇది డిఫరెంట్గా అనమాట ఇట్లా వేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ పొటాటో గులాబ్ జామున్కి ఈ విధంగా వేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగా కట్ చేసాం పొయ్య. ఇది ఆరిన తర్వాత తీస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి.